ఓరి వారి నీది కాదురా పోరి ఇడిసైరా ఇంకా ఇడిసను దారి ఓ పారి అవ్వ వడిలో స్టడీ బాల్యమే గొప్పది బాధ మరిసిపోతుంది చంద్రమామ రాధనే నిజము నమ్మనంటది ఎక్కి ఎక్కి అడవలేనే యదవ మగ పుటక వెళ్ళిపోక శ్యామల బుజ్జి ముండ అక్కడ అక్కడ అబ్బబ్బా కడుపు నిండా తినటం పొద్దున్న చెవులు పగిలిపోయేలా గురకపెట్టడం లేరా ఎదవా లే ముడ్డి కిందకి 20 ఏళ్ళు వచ్చినాయి సిగ్గు లేకుండా ఇప్పుడు దాకా ఎలా పడుకోబుద్ది అవుతుందిరా నీకు ఈ టైంకి నీ తోటి వాళ్ళంతా జాబులకు వెళ్తుంటే నువ్వు ఇంకా పక్క మీద నుంచి లేవని కూడా లేవలేదు లేరా ఎదవా లే మీ తాత స్కూల్కి ప్రిన్సిపాల్ ఎప్పుడు అవుతావో నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తావో నాకు ఈ సుప్రభాతం ఏంది మా నీ లొల్లి హాయ్ బేబీ గుడ్ మార్నింగ్ వాట్సాప్ హాయ్ కన్నా ఇంకా లేవలేదా మా హాయ్ స్వాతి హాయ్ ఆంటీ బాగున్నావా ఇంట్లో అమ్మ నాన్న బాగున్నారా చూడు స్వాతి టైం 10 అవుతున్నా ఇంకా బెడ్ మీద నుంచి కిందకి దిగలేదు నువ్వు మా ఇంటికి ఎప్పుడు కోడలుగా వస్తావో వీడిని ఎప్పుడు మార్చుకుంటావో వీడిని మార్చే బాధ్యత నీదేనమ్మా నా మాట అస్సలు వినట్లేదు చూడమ్మా అప్పటి నుంచి సో అది పెడతా సరే బేబీ నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను ఓకేనా బాయ్ సర్లే రెడీ అయిపో ఏరా రెడీ అయ్యావా టిఫిన్ చేసి వెళ్ళు ఇప్పుడేం వద్దమ్మా ఇప్పటికే చాలా లేట్ అయింది బయటికి వెళ్ళి తింటాలే సరే ఆగు నాన్న సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న సరేమ్మా బాయ్ బాయ్ నాన్న ఆగమ్మా ఏమైందో ఏమో ఏమైందిరా స్వాతిని కలిసావా ఏమైందిరా స్వాతిని కలిసావా లేదా అమ్మా నన్ను నమ్మించి మోసం చేసిందమ్మా అసలు ఏమైందిరా 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 అది మనం అనుకున్నది మంచిది కాదమ్మా దానికని నేనే అనుకున్నా అది నా భ్రమ మాత్రమే అది నన్ను ప్రేమిస్తున్నట్టే బయట నలుగురిని మెయింటైన్ చేస్తుందమ్మా బయట నేను మోసపోయానమ్మా దాని ప్రేమలో నిజాయితీ లేదు నేను మోసపోయాను నేను చచ్చిపోతా ఏరా చచ్చిపోతావా ఎవరితో బోకుతి మోసం చేసిందని చచ్చిపోతావా మరి నేనేమైపోవాలరా నేను బతికేదే నీకోసం కదరా నువ్వు ఒక్కడివే ప్రేమలో మోసపోయాను అనుకుంటున్నావా నేను కూడా మీ నాన్నని ప్రేమించి మోసపోయా కానీ నువ్వు పుట్టాక అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు నాలాంటి ఒంటరిగా బతుకుతున్న తల్లులకి నీలాంటి కొడుకులేరా అండా మా ఊరుకోమా మా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా వెళ్ళి పడుకోపో పో
ఏం నాన్నా, ఏం చేస్తున్నావు? ఏంట్రా ఈ టైంలో ఏం బొమ్మ గీస్తున్నావు? నిన్ను నాన్ని ఎప్పుడు కలిసి చూడలేదు కదమ్మా, కనీసం ఇలా అయినా చూసి ఆనందిద్దామని నీది నాన్నది బొమ్మ వేస్తున్నా. బాగుందిరా. అమ్మా, 2 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతేనే ఇంతలా బాధపడుతున్నాను. అలాంటిది నువ్వు ఇంత బాధని 20 ఏళ్ళ నుంచి ఎలా భరిస్తున్నావు అమ్మా? నీ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఎంతమ్మా? త్వరగా పడుకో నాన్న, రేపు మనం రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరమా? రామేశ్వరం ఏంటమ్మా సడన్గా? ఊరికి నీరా, నా మనసేం బాగోలేదు. నాకు అసలు ఎక్కడికి రావాలని లేదు. లివ్ మీ అలోన్. ఒక వారం అయితే అంతా సెట్ అయిపోతుంది. సర్లే పడుకో. సరే పదమ్మా. జాగ్రత్త నాన్న. టైంకి తిను నాన్న, సరేనా? బాయ్. కూర్చో. టైంకి టాబ్లెట్ వేసుకో. సరే నాన్న, బాయ్. బాయ్. మామ చెప్పు. ఒకసారి న్యూస్ చూడు మామ. ఏరా ఏమైంది? చూడరా ఒకసారి. ఇప్పుడే అందిన మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నుండి రామేశ్వరం వెళ్తున్న యాత్రికుల బస్కి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు: మహాలక్ష్మి కుకట్పల్లి, వికాస్ వర్మ రావు సికింద్రాబాద్, మా అమ్మా జీవితం అంటే ఏంటో తెలియని వయసులో నువ్వు చెప్పే ప్రతి మాట చెవిన పెట్టాను. నా గురించి ప్రతి క్షణం నువ్వు పడే తపన నాకు ఒక టార్చర్లా అనిపించింది. పేగుబంధం విలువ నేను పుట్టినప్పుడే నీకు తెలిసేమో, కానీ అమ్మ ప్రేమ విలువ మాత్రం నువ్వు పోయాకే నాకు తెలిసొచ్చింది. నీకిచ్చిన మాట ప్రకారం తాత కట్టించిన కాలేజ్ బాధ్యత తీసుకున్నాను. ఇదంతా చూడడానికి నువ్వు లేకపోయినా నీకిచ్చిన మాటే నన్ను నడిపిస్తుంది. అమ్మ, ఇంకోసారి మనస్ఫూర్తిగా నీ మాట వినాలనుంది. ఒక్కసారి వచ్చి తిట్టిపోమ్మా. మిస్ యూ మా, లవ్ యూ.
బంగారు ఆభరణాలతో అలంకృతమైన లక్ష్మీదేవి లాంటి కన్యను శ్రీ మహావిష్ణువు వంటి నీకు ఇస్తున్నాను. దీనివల్ల నాకు పాపాలు తొలగి బ్రహ్మలోకం వస్తుంది. దీనికి విశ్వంబరుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్ష్యం. పాపం నాన్న పెళ్ళి అనగానే స్విగ్గీలో ఆర్డర్ కన్నా స్పీడ్గా పెళ్లి కొడుకులను డెలివరీ చేశాడు. అమ్మాయి మరీ పొడుగుగా ఉంది. అమ్మాయి మరీ నల్లగా ఉందండి. అమ్మాయి సన్నగా ఉందండి. అమ్మాయి లావుగా ఉందండి. నడక ముందుకు సాగాలి అంటే కొన్ని అడుగులు వెనక్కి నెట్టాలి. ఇది కాలం నాకు నేర్పిన పాఠం. కానీ వెనక్కి నెట్టిన ప్రతి అడుగు ఒక మనిషి తాలూకా జ్ఞాపకమైతే అదే జీవితమేమో. మనం ఏం చేసినా మినిమం ఉంటది.